ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మార్గశిర అష్టమి. ఈ అష్టమి రోజు ఎవరైతే శ్రీ కాలభైరవ ఆవిర్భావం గురించి తెలుసుకుంటారో వారికి ఉన్న సకల దోషములు తొలగిపోయి మీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. శ్రీ కాలభైరవ ఆవిర్భావం మీరు తెలుసుకోండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీల్లేని వారికి చూపించండి. ఇది చదవలేని వారికి తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన చూపిస్తాడో మన ఊహకు అందదు. శ్రీ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన కథ శివపురాణం ద్వారా తెలుస్తుంది. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపణ్ణు, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వివాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తోలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హోంకరించాడు. ఆ ఓంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో, 3 నేత్రాలతో, త్రిశూలము, గద, డమరకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జన్మానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసము బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించాడు. అందుకు కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానము. బ్రహ్మదేవుని గర్వం అంచడానికి జన్మించిన వాడవు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకము భస్మమైపోతుంది అని మహావిష్ణువు చెప్పాడు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థము. తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతనే నాకు పూజలు జరుగుతాయి అని శివుడు పలికాడు. దీంతో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకునిగా పూజలు అందుకున్నాడు. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటుగా కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడము ఆచారం అయ్యింది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు మినపమడలతో మాలను తయారు చేసి పూజానంతరము ఒక శునకమును కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకుమలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు. కాలభైరవ స్వామి స్వరూపాలు: కాలభైరవ, అసితాంగ భైరవ, సంహార భైరవ, రురుభైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మత్త భైరవ.
ఇవే కాక భీష్మ భైరవ, స్వర్ణాకర్షణ భైరవ, సంభర భైరవ, మహాభైరవ, చండ భైరవ అనే రూపాలు కూడా ఉన్నాయి. స్వర్ణాకర్షణ భైరవుని పై సహస్రనామాలను కూడా ఉండటం విశేషము. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న కాలభైరవ ఆలయము చాలా ప్రసిద్ధి చెందింది. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు రాసిన శ్రీ కాలభైరవాష్టమం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా కాలభైరవాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామిని స్మరించడము, పూజించడం వల్ల సకల పుణ్యాలు కలుగుతాయి. శ్రీ కాలభైరవ స్వామిని పూజించడం వల్ల స్వప్న భయాలు దూరమవుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. కాలభైరవుడు అనగానే చాలామంది కుక్క అని తేలిగ్గా అనేస్తారు. కానీ ఆయనకు చాలా వివిస్తత ఉంది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందటము భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుని కాశీ క్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడు సంచరించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. హోమ కార్యాల్లో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులను అనుగ్రహాన్ని, అతీంద్రియమైన శక్తుల్ని ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకు గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లము నైవేద్యం పెడతారు. ఈశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తాడు. ఆయనకు పరమ విధేయుడైన కాలభైరవుడిని ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుందని ప్రతీతి. కాశీలో కాలభైరవుడు విశ్వనాథ లింగాన్ని భక్తితో పూజించి తరించాడు. విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు. కాలభైరవుడు ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవ్వగానే నువ్వే కనబడతావు. దీన్ని భైరవ యాతన అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హళ్ళిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడు యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసేయి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయ మూలలో క్షేత్రపాలకుడుగా ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వారిని నువ్వే తినేయి. నువ్వు పాపములు తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీవు పాపభక్షకుడువు అనే పేరు ఇస్తున్నాను. నిన్ను కాశీక్షేత్రమునకు అధిపతిగా ఉంచుతాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తాడు అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికి ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదం తీసుకోవాలి. ఇహలోకమందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దోషంల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసము భైరవ యాత్ర ఇక్కడే తేలిగ్గా అనుభవింపజేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మనసాదేవి ఆలయంకి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీప్ మీద కొడతారు. అది భైరవ యాత్న అని ఆ కర్ర టఫ్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములు గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలోనూ ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదరదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారము.
ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తారో వారి పాలిట భైరవ దర్శనం భయంకరంగా కనబడతాడు. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకు ఇంట ఏ భయమూ లేదు అని చెప్పడానికి ఒక నల్ల తాడును రక్షగా కూడా కట్టుకుంటారు. కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపము ఆనాడు ఆవిష్కరించబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటారో, భక్తితో ప్రేమిల్లుతారో, ఒక్కసారి మనస్కరిస్తున్నావో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. అన్ని గ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీ కాలభైరవ స్వామి గాయత్రి మంత్రం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. శ్రీ కాలభైరవ స్వామి జన్మించిన రోజే కాలభైరవాష్టమి. కాలభైరవుడు పరమేశ్వరుని అపరాంశ, రౌద్ర స్వరూపుడు, రక్షాదక్షుడు, దుష్ట గ్రహబాధలు నివారించగల శక్తిమంతుడు. ఈ స్వామి కాలస్వరూపం ఎరిగినవాడు. రక్షణ కూడా తిరుగులేని పేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగి పోషకుని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. ఈ స్వామి కుక్కను వాహనంగా చేసుకొని తిరిగేవారు. శ్రీ కాలభైరవ స్వామి కాలస్వరూపుడు, భయంకరమైన రూపం కలవాడు. సాధారణంగా కాలభైరవుడు 4 చేతులతో దర్శనమిస్తాడు. 4 చేతులతో శూలము, కపాలము, గద మరియు ఢమరకము ఉంటాయి. రౌద్ర నేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు. ఇదే కాలభైరవ స్వరూపము. కాలభైరవుడు 4 పాములను ఆభరణాలుగా ధరిస్తాడు. ఈయన వాహనము శునకము. కాలభైరవ పూజను అన్ని వర్గాల వారు చేయవచ్చు. కాలభైరవ పూజ చేసేవారు నల్లని వస్త్రాలను ధరించడం మంచిది. శ్రీ కాలభైరవుడి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ పూజ చేయవచ్చు. శనివారం, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రియమైన రోజులు. పూజలో భాగంగా కాలభైరవుడికి మినపగారెలు నివేదించాలి. కాలభైరవ పూజ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య చేస్తే మంచిది. శ్రీ కాలభైరవ హోమం చేయించుకుంటే సకల గ్రహ బాధలు, అనారోగ్య బాధలు తొలగిపోతాయి. పూజను చేయలేని వారు శ్రీ కాలభైరవాష్టకము, భైరవ కవచము స్తోత్రాలు పఠించడం వల్ల భైరవానుగ్రహాన్ని పొందవచ్చును. భైరవుడంటే పోషకుడని, భయంకరుడనే అర్థాలు వస్తాయి. భైరవుని దగ్గర కాలుడు కూడా అణిగిమణిగి ఉంటాడు. కనుకనే కాలభైరవుడయ్యాడు. భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది. ఈరోజు గంగా స్నానము, పితృతర్పణము, శ్రాద్ధకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక, పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే భైరవుణ్ణి వాహనమైన శునకానికి పాలు, పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వటం మంచిది. కాలాన్ని జయించడం సాధ్యం కాకున్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి. కాలభైరవుణ్ణి కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీక్షేత్ర మహిమ చెప్తుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంహరించాయని శాస్త్రాలు చెప్తున్నాయి. హోమ కార్యాల్లో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు. భక్తులకు అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకి గారెలతో మాల వేస్తారు. కొబ్బరి బెల్లం నైవేద్యం పెడతారు. ఈశ్వరుడు